ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల కాన్స్టిట్యున్సీకి ఉన్నటువంటి ప్రాధాన్యత వేరు. పింగళ వెంకయ్య గారు స్వయాన నా తల్లికి బాబాయ్ అవుతారు. సో నాకు తాత వరుస ఆయన. సో ముందు నుంచి మా కుటుంబంలో కూడా తల్లిగారు వాళ్ళు అంటే మన తాతగారు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే సిపిఎం కింద ఆయన అప్పట్లో కంటెస్ట్ చేసి కూడా ఉన్నారు. కుటుంబంలో కూడా రాజకీయం ఉంది. గ్రౌండ్ లెవెల్లో ఈరోజు మాత్రం జనసేన కార్యకర్తలు నాయకులంటే చాలా చిన్న చూపు చూస్తున్నట్టు కాపు డామినెంట్ కమ్యూనిటీ ఉంది హెచ్చర్ నియోజకవర్గంలో. అనుభవంతో పాటు వయసుకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఒక 45 ఏళ్ళ రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఆయన పాలిట్ బ్యూరో సభ్యులు. మళ్ళీ వాళ్ళిద్దరు ఏం మాట్లాడుతున్నారో మనకు ఐడియా ఉండకపోవచ్చు, కానీ మేము ఒకటే నమ్ముతున్నాం, మా నాయకుడు మేము ఆ స్థానంలో చూడాలి. చూడటం కోసం మేము ఎలాంటి త్యాగాలకైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల కాన్స్టిట్యున్సీకి ఉన్నటువంటి ప్రాధాన్యత వేరు. ఈరోజు జిల్లా తలసరి ఆదాయంలో ఆ నియోజకవర్గం నుండి అత్యంత ఆదాయం వచ్చినటువంటి ఎచ్చెర్ల కాన్స్టిట్యూన్సీ రాజకీయ చైతన్యం కూడా ఆ మేరకే ఉంటుంది. పార్లమెంటరీ ప్రాతిపదికన విజయనగరం జిల్లాకు చెందిన ఎచ్చెర్ల కాన్స్టిట్యున్సీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఒక నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో ఈరోజు ప్రస్తుతం టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నటువంటి ఈ నేపథ్యంలో టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా ఈసారి జనసేన నుండి ఆశావాగ్గా ఆ పార్టీని ఇనుమడి చేస్తున్నటువంటి విశ్వక్సేన్ ప్రస్తుతం అంతా ఉన్నారు. అంటే ఉన్నత చదువులు చదువుకొని విదేశీ ఉద్యోగాన్ని కూడా వదిలి ఈరోజు తల్లికి రాజకీయంపై ఉన్నటువంటి ఆ మక్కును ఆ కోరికను తీర్చేందుకు ఆయన ఈరోజు రాజకీయంలో చేరాలని కూడా చెప్తున్నాం. ఆయన మనోగతం ఏంటో తెలుసుకుందాం. చూస్తే కనుక ఏం కావాలనుకున్నారు, ఈవేళ విశ్వక్సేన్ ఏమయ్యారు? యాక్చువల్గా నేను చదువుకున్నది అయితే పిహెచ్డీ అండి. పిహెచ్డీ ఇన్ బయోటెక్నాలజీ చేశాను. ఆస్ట్రేలియాలో నేను జాబ్ చేసుకుంటున్నాను. నా తల్లిగారికి నాన్నగారు చనిపోయిన తదనంతరం ఆవిడకి కూడా రాజకీయాల పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉంది. నా తల్లిగారు యాక్చువల్గా మీరు పింగళ వెంకయ్య గారి గురించి వినుంటారు. పింగళ వెంకయ్య గారు స్వయాన నా తల్లికి బాబాయ్ అవుతారు. సో నాకు తాత వరుస ఆయన. సో ముందు నుంచి మా కుటుంబంలో కూడా తల్లిగారు వాళ్ళు అంటే మన తాతగారు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే సిపిఎం కింద ఆయన అప్పట్లో కంటెస్ట్ చేసి కూడా ఉన్నారు. కుటుంబంలో కూడా రాజకీయం ఉంది. దానిలో భాగంగా తల్లిగారికి అప్పటి ప్రజారాజ్యం నుంచి కూడా చిరంజీవి గారే స్ఫూర్తితో ప్రజారాజ్యంలో కూడా పనిచేసి ఉన్నారు. తల్లి కోరిక మేరకు ఈరోజు రాజకీయాల్లో ఇటువంటి ఉన్నతమైన ఉద్యోగాన్ని అంతగా చదువుకున్న అంటే ఆసక్తి చదువుకున్న చదువుని పక్కన పెట్టారా? అవుననే చెప్పాలండి. యాక్చువల్గా తల్లి ఆశయంతో పాటు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ఇష్టం కూడా నాకు ఒక కారణం అండి. అంటే తల్లిగారు ఏదైతే ఆవిడ ఎప్పటి నుంచో అంటున్నారు, నేను ఏదైనా మన హెచ్చర్ నియోజకవర్గ ప్రజలకి నేను అండగా ఉండాలి, మన ఈ రాజకీయ నాయకులు మనం చూస్తున్నాం. అప్పటి ప్రజారాజ్యంలో కూడా అమ్మ ట్రై చేసి ఉన్నారు, పనిచేసి ఉన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల మనం దాన్ని తీసుకువెళ్ళలేకపోయాం. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి భావాజాలం సిద్ధాంతం నచ్చి అమ్మ ఒకటే నమ్మారు, మన ప్రజలకి మనం సేవ చేద్దాం, మనం వాళ్ళకి అండగా నుంచుందాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ నియోజకవర్గంలో జనసేనకి టికెట్ వచ్చే అవకాశం ఏమైనా ఒక బలమైనటువంటి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు 4.5 దశాబ్దాలుగా టీడీపీ పార్టీలో ఆయన కొనసాగుతున్న తీరు 2024కి ఆయనే అభ్యర్థిగా చెబుతున్న నేపథ్యంలో జనసేనకు ఆ నియోజకవర్గం కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఎక్కువ శాతం అవకాశం మన శ్రీకాకుళం జిల్లాలో హెచ్చర్ నియోజకవర్గానికి ఉందండి. ఎందుకంటే అది అందరికీ తెలిసిన విషయమే. ఏ ఒక్క జన సైనికుడు కానీ నార్మల్ ఎవరు ప్రజానీకానికి అడిగినా ఎక్కడైనా బలమైన నియోజకవర్గం ఏది మీ జనసేన కంటే మా హెచ్చర్ నియోజకవర్గం అంటారు. 2019 ఎలక్షన్ అయిపోయి ఓడిపోయిన తర్వాత కూడా ఇప్పటిదాకా మేము చేసిన సేవా కార్యక్రమాలు అవ్వచ్చు, మత్స్యకారులకు మేము అండగా నిలిచిన విధానం కావచ్చు, లేకపోతే యువతని మేము ప్రోత్సహించిన విధానం కావచ్చు, స్వయాన కళ్యాణ్ గారి యువశక్తి అనే ఒక కార్యక్రమం మా నియోజకవర్గంలో పెట్టి మా నియోజకవర్గానికి ఒక బూస్ట్ ఇచ్చిన తర్వాత మేము సాలిడ్గా చెప్పగలమండి. రేపు రాబోయే కాలం 2024లో మేమైతే బలంగా నమ్ముతున్నాం, అది మా జనసేనకే టికెట్ వస్తుందని మేము చాలా బలంగా ఉంటున్నాం. ఆయన సీనియర్ నాయకులు కళా వెంకట్రావు గారు ఆయన అనుభవాన్ని మేము ఆయన కోరుకున్న ఆయనతో పాటు కలిసి నడిచాం, కలిసి కార్యక్రమాలు చేసాం. కానీ మాకు కూడా మా జనసేన టికెట్ మాకు రావాలని మేము కోరుకుంటాం. మా పార్టీలో మేము ఉన్నాం కాబట్టి మాకైతే బలమైన నమ్మకం ఉంది. ఇద్దరు పార్టీ అధినేతలు మాత్రం పొత్తులతో రాజకీయ అంటే 2024 ఎన్నికలకు వెళ్ళాలి. ఆ పొత్తులు ఆహ్లాదకర వాతావరణంలో పార్టీ అధినేతల మధ్య జరిగింది. కానీ గ్రౌండ్ లెవెల్లో ఈరోజు మాత్రం జనసేన కార్యకర్తలు నాయకులంటే చాలా చిన్న చూపు చూస్తున్న టీడీపీ నిజమేనా? అది వాస్తవం అండి. మీరు అది కొన్ని నియోజకవర్గాలు అలా జరిగి ఉండొచ్చు, కానీ ముఖ్యంగా మా హెచ్చర్ నియోజకవర్గంలో అయితే అలా అయితే జరగలేదు. మీకు కళా వెంకట్రావు గారితో మాకు చాలా పరిచయాలు ఉన్నాయి. ఆయన మా ఇంటికి కూడా చాలాసార్లు వచ్చారు. అలాంటి పరిచయాలు మొన్న పుట్టినరోజు వేడుకల్లో కూడా మేము పెట్టిన మీటింగ్స్ కానీ న్యూ ఇయర్ వేడుకల్లో కూడా టీడీపీ వాళ్ళు చాలామంది టీడీపీ ఎంపీటీసీలు అవ్వచ్చు, సర్పంచ్లు అవ్వచ్చు, స్వయాన జనసేన పార్టీ మా ఆఫీస్కి వచ్చి మేము కేక్ కటింగ్ చేస్తున్నా, లేకపోతే మేము చేసిన ఈ విషెస్లో ఆ సెలబ్రేషన్స్లో వాళ్ళంతటా వాళ్ళే వచ్చి స్వయాన పాలు పంచుకున్నారు. సో అలాంటి మా నియోజకవర్గంలో అలాంటి వాతావరణం లేదు. వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, మీకు వచ్చినా వాళ్ళకు వచ్చినా మా వాళ్ళకు వచ్చినా మీకు వచ్చినా మేము చేస్తాము. మన కాన్స్టిట్యున్సీలో సామాజిక వర్గం ఒక నాడు ఉంది, కాపు. అటువంటి ఒక పాత పోకడది గొర్రెల హరిబాబు నాయుడు ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే గొర్రెల
కిరణ్ కావచ్చు, వీళ్ళ కిమిడి కళా వెంకట వీళ్ళ ఒక సామాజిక వర్గంలో ఒక కీ రోల్ పోషిస్తున్నారు. ఆ నేపథ్యంలో విశ్వక్సేన్కి ఈరోజు ఆ టికెట్ ఇచ్చేందుకు వాళ్ళు సుముఖత చూపుతారా, ఆ తెగు చేస్తారా? అంటే సామాజిక వర్గ పరంగా మీరు మాట్లాడేది మా నియోజకవర్గంలో కాపు డామినెంట్ కమ్యూనిటీ ఉంది హెచ్చర నియోజకవర్గంలో. కానీ అదే ఒకటే కాదు, మత్స్యకారులు ఉన్నారు, చాలా డిఫరెంట్ కమ్యూనిటీస్ కూడా ఉన్నారు. కానీ ఒకటి ఇప్పుడు నేను కానీ నా తల్లి కానీ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకటే చూశారు, వీళ్ళు ఏం చేశారు మాకు, వీళ్ళు ఇంతకాలం మాకు ఎలా అండగా నుంచున్నారు. ఇతర నాయకులు ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, కాదనట్లేదు. వాళ్ళు నుంచున్నారా వీళ్ళు నుంచున్నారా, డిఫరెన్స్ అనేది ప్రజలు గమనిస్తూ చూస్తున్నారు. వాళ్ళకి ఒకటే, ఇప్పుడు మేము వెళ్తుంటే మాకు అంత ఘన స్వాగతం పలుకుతాం, లేకపోతే మా దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు తెలియజేస్తున్నారంటే వాళ్ళ కులం చూడట్లేదు, మా కులం ఏంటని వాళ్ళు చూడట్లేదు. వాళ్ళు వీళ్ళు మంచి చేస్తారు, వీళ్ళు మాకు అండగా నుంచుంటారనే ఒక భావంతోనే మా దగ్గరికి వచ్చి చెప్తున్నారు తప్ప, ఇప్పుడు జనసేన పార్టీ ఇప్పుడు గత 5-6 సంవత్సరాలు బలంగా మేమే లీడ్ చేసాం. ఇప్పుడు మా దగ్గరికి మా పార్టీ అంత బలంగా ఎదిగిందంటే కులం చూసి మా దగ్గరికి రాలేదు. వాళ్ళు మంచి వ్యక్తులు, పని చేస్తారు, ఆదుకుంటున్నారు. మీకు ఎందుకంటే చాలా ఆ నియోజకవర్గంలోని సమస్యలపై పోరాటం చేసినటువంటి జనసేన పార్టీ ఒక బలమైనటువంటి నాయకుడిగా రేపు కనుక పొత్తుల్లో భాగంగా ఒకవేళ సీటు రాకపోతే మీరు ఏ విధంగా ముందుకు వాళ్ళతో పాటు కలిసి వెళ్ళారు? అంటే ఒకటండి, సీట్ వచ్చినా రాకపోయినా ముందుగా నేను కళ్యాణ్ గారిని అభిమానండి. ఆయన కోసం, మన రాష్ట్రం కోసం మేము పనిచేస్తున్నాం అండి. 2014 నుంచి ఇప్పటిదాకా కూడా ఆయన వెంట మేము నడిచామండి. సీటు వచ్చినా రాకపోయినా అది సెకండరీ ఇష్యూ. ఇప్పుడు పొత్తు ధర్మంలో నిజంగానే టీడీపీకి టికెట్ ఇచ్చారంటే మా వంతు కృషి మేము చేస్తాం. మా అల్టిమేట్ టార్గెట్ ఒకటే, మన జగన్ని కిందకు దించాలి, ఆయన ఈ వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ని నిర్మించాలి. దానికోసం టికెట్ వచ్చినా రాకపోయినా మా కళ్యాణ్ గారు అక్కడ ఆయన సీఎం అని నేను చెప్పట్లేదు, ఆయన ఆ స్థాయిలో ఆయన ఉండాలి. ఇప్పుడు పొత్తు ధర్మంలో వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో మనకి ఐడియా ఉండకపోవచ్చు, కానీ మేము ఒకటే నమ్ముతున్నాం, మా నాయకుడిని మేము ఆ స్థానంలో చూడాలి. చూడటం కోసం ఎలాంటి త్యాగాలకైనా మేము సిద్ధంగా ఉన్నాం. కంపల్సరీగా మేము ఇప్పుడు మా నాయకుడు త్యాగం చేయాలి అని చెప్తే త్యాగం చేస్తాం. అంత ఉన్నత చదువుకుని విదేశీ ఉద్యోగాన్ని కూడా వదిలేసి వచ్చిన తర్వాత ఆ రోజు ఏ రోజైనా రాజకీయాల్లోకి వస్తారని కల్లోగానే అనుకున్నారు? నిజంగా అయితే నాకు ఎటువంటి అలాంటి కళ కూడా లేదండి. నేను జస్ట్ అంటే ఒక రీసెర్చ్ ఫెలో కింద నేను జాబ్ చేసుకుంటూ ఉండేవాడిని. కానీ తల్లి గారికి ఉన్న ఈ నేపథ్యంలో ఆవిడకి చాలా ఇంట్రెస్ట్ ఉండింది, ఏదైనా సరే మనం ఈ ప్రజల కోసం చేయాలి, రావాలి అని. సో ఆవిడ వెంట నడుద్దామనే ఒక ఆలోచనలో నేను వచ్చాను. దాంతోపాటు మన కళ్యాణ్ గారి మీద నాకు ఇష్టం కానీ, ఆయన మీద ఉన్న అభిమానం కానీ నన్ను ఈ దోవలో నడిపించింది. కానీ వచ్చిన తర్వాత తెలిసింది ఇది చాలా అంటే మనం చెప్పచ్చు, మనం చాలా మంచి పనులు చేస్తాం, సోషల్ సర్వీస్ చేస్తాం, అది కాదు. మనకి ఒక ప్లాట్ఫామ్ మనకి కళ్యాణ్ గారు మనకి ఏర్పాటు చేశారు. ఒక పార్టీ తరపున మనకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు, మీరు సర్వీస్ చేయండి అని. సో పవన్ కళ్యాణ్ గారి పేరు మీద మేము సర్వీస్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇంకా ఆయనే ఆ నిర్ణయం తీసుకుంటారు ఏమవుతుందని. కానీ ఇప్పుడైతే నేను కంప్లీట్ సాటిస్ఫైడ్గా ఉన్నాను. నేను చదువుకునే వ్యక్తి ప్రజలకు ఉపయోగపడితే, ఇప్పుడు ఒక చదువుకునే వ్యక్తి ప్రజలకు ఉపయోగపడ్డాడంటే చాలా మంచే చేస్తాడు తప్ప చదువుకున్న వ్యక్తికి చాలా తేడా ఉంటుంది. తెలివితేటలు అవ్వచ్చు, మాట విధానం కావచ్చు, డిఫరెన్స్ కావచ్చు. మనం ప్రజలకు ఇంకొంచెం బలంగా వెళ్ళచ్చు, మనల్ని అర్థం చేసుకుంటారు. మనం ప్రపంచం చూసి వచ్చిన వాళ్ళం. ఇలా ఇతర రాష్ట్రాలు కానీ ప్రపంచంలో ఇలా ఉంది, మన స్థితిగతులు ఇలా ఉన్నాయి, మేము చెప్పగలం. రాజకీయాల్లో అనుభవంతో పాటు వయసుకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఒక 45 ఏళ్ళు రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఆయన, పాలిట్ బ్యూరో సభ్యులు. వయసులో కూడాను రాజకీయ అనుభవం అంటే దశాబ్ద కాలంగా జనసేన పార్టీని అలాగా నియోజకవర్గంలో ఇనుమడింపు చేసుకుంటూ వెళ్తున్నారు. అనుకోని నేపథ్యంలో ఒక పొత్తు కుదిరింది. ఈ పొత్తు నేపథ్యంలో రేపు విశ్వక్సేనకు గనక అక్కడ అవకాశం వస్తే వాళ్ళందరూ మిమ్మల్ని చేదోడుగా నిలిచే అవకాశం ఉంది? కంపల్సరీగా నుంచుంటారనేది మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే ఇప్పుడు మన కళా వెంకటరావు గారు చెప్పకపోయినా ఆయన చుట్టూతున్న వర్గం అవ్వచ్చు, లేకపోతే టీడీపీలో మీకు తెలిసిన హెచ్చర్ నియోజకవర్గాల్లో బలమైన 2-3 వర్గాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఎవరికో ఒకరికి మనం ఒకటే మన టార్గెట్ పెట్టుకోవాలి, మన జగన్ని దించాలి, ఇక్కడున్న లోకల్ అదే మన గొర్రెల కిరణ్ని అక్కడ ఎమ్మెల్యే కూడా గెలవనీయకుండా మనం ఆయన తరిమి కొట్టాలి. అదే అందరూ లక్ష్యం కూడా అదే, మేము దానికోసం పనిచేస్తున్నాం. వైసీపీ అయితే హెచ్చర్ నియోజకవర్గంలో గెలవకూడదు. ఈ అంశం మీకు గెలుపుకు దోహదపడుతుందని భావిస్తున్నారు? అంటే మేము పొత్తుతో ధర్మంలో మేము అందరం కలిసి వెళ్తున్నాం కదా. కలిసి వెళ్తే ఆటోమేటిక్గా మేము మాకున్న ఓట్ బ్యాంక్ మాకుంది, టీడీపీకి ఉన్న ఓట్ బ్యాంక్ టీడీపీకి ఉంది. మేము ఇద్దరం కలిస్తే ఆటోమేటిక్గా మేము గెలుస్తాం. ఆటోమేటిక్గా వైసీపీ ఇక్కడ హెచ్చర్లో ఉండదు. సో ఆ ఒక్క దీంతోనే మేము వెళ్తున్నాం. సో అలానే మేము నడుస్తాం కూడా. ఇప్పుడు మేము జనసేన పార్టీయే బలంగా ఉందని నేను చెప్పట్లేదు, అలాంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పకూడదు. రెండు కలిస్తేనే మేము ఇప్పుడు వైసీపీని మేము ఓడిద్దామనే దిశలో ఉన్నాం. మాకున్న బలం మాకుంది, వాళ్ళకున్న బలం వాళ్ళకుంది, ఇద్దరం కలిసి ఉన్నాం. సో కంపల్సరీగా వైసీపీని మేము తరిమి కొడతాం మా నియోజకవర్గాల్లో. తల్లికి రాజకీయంపై ఉన్నటువంటి ఇష్టం ఈరోజు తనయుడు ఉన్నత ఉద్యోగాన్ని కూడా వదిలి తల్లి ఆశీ సాధన కోసం హెచ్చర్ల కాన్స్టిట్యున్సీలో జనసేన పార్టీలో చేరి దశాబ్ద కాలంగా నియోజకవర్గంలోని సమస్యలపై పోరాడుతూ వస్తున్న ఈ క్రమంలో చివరి క్షణంలో టీడీపీ జనసేన పొత్తు కుదరడం, ఆ పొత్తుల్లో భాగంగా ఈసారి హెచ్చర్ల నియోజకవర్గంలో ఈ టీడీపీకి జనసేన
వచ్చినా కూడా అక్కడ వైసీపీ అభ్యర్థిని పంపించడమే ధ్యేయంగా పనిచేస్తాం. అక్కడ కాపు సామాజిక వర్గం మధ్యన జరిగినటువంటి ఈ రాజకీయ నేపథ్యం మాత్రం ఈరోజు విశ్వక్షేణ గనక పోటీ చేసే అవకాశం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ జనసేన పొత్తు తన గెలుపుకు దోహదపడుతుంది. విదేశీ ఉన్నత చదువులను విదేశీ ఉద్యోగాన్ని వదిలి ఈరోజు ప్రజాసేవ చేయాలన్నట్టు తన ఆకాంక్షకు అనుగుణంగా తల్లి సహకారాలే ఈరోజు తన రాజకీయంలో ముందుకు నడిపిస్తున్నాయని చెప్పి విశ్వక్షేణ స్పష్టం చేస్తుంది. మరి ఈ నేపథ్యంలో 2024లో విశ్వక్షేణకి ఆ నియోజకవర్గం పోటీ చేసే అవకాశం లభిస్తుందా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రాంకిషన్తో శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.